వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక పక్క రోడ్డు పైనే బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపైన ఒకరు దాడు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. దాడి అనే కంటే కూడా ఒకరిని ఒకరు కొట్టుకునే పరిస్థితికి వచ్చాయి. సో నైతిక విలువలు నీళ్ళు వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు? మళ్ళీ ఆల్రెడీ బండి భగీరథకి సంబంధించిన ఇష్యూలో బీఆర్ఎస్ శ్రేణులు సక్సెస్ అయ్యాయి. బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే బండి భగీరథ్ ఆల్రెడీ రిమాండ్కి పంపించిన పరిస్థితి. సో ఇప్పుడు ఇంకొక కొత్త ఎపిసోడ్కి బీఆర్ఎస్ తెరలేపింది. అండ్ బీఆర్ఎస్ కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పిలుపునివ్వడం జరిగింది. బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి అంటూ కేంద్రానికి పిలుపు. అండ్ స్వచ్ఛందంగా బండి ఆయన ఎంపీకి కూడా రిజైన్ చేయాలి అంటూ కూడా. సో ఈ క్యాంపెయిన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నారో ఏమో తెలియదు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీకి నినాదాలు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సో బర్తరఫ్ చేయాలి అంటూ ఒక ప్రొటెస్ట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సో కేటీఆర్ నుంచి పిలుపు వచ్చింది అంటే సిరిసిల్ల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. సో ఒక్కసారిగా వాళ్ళ నినాదాలు వింటూనే బీజేపీ అడ్డుకోవడానికి వచ్చింది. సో ఒక పక్క బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే, ఇంకోవైపు బీజేపీ వెంటనే కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి. గతంలో టీఆర్ఎస్ హయాంలో ఇక్కడుండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాదాపు 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దానికి నైతిక బాధ్యత కేటీఆర్ఏ తీసుకోవాలి, పోలీసులు ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి అంటూ నినాదాలు. అసలు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చింది? సో 23 మంది ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనేది ఎక్కడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అంటే కేవలం బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడానికి మాత్రమే బీజేపీ రంగప్రవేశం చేసింది. అయితే ఇంతకీ బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు రోడ్డుపైకి రావడం, నిరసన కార్యక్రమాలు చేయడం, లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం, అంటే బీఆర్ఎస్ క్యాడర్ నుంచి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, ఇక్కడ వాళ్ళకి ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకనే వాళ్ళు రోడ్డు పైన బయటించారు. మరి బీజేపీ నుంచి వీళ్ళకి ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ఒక పక్క బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ సంబంధించి ఈ విషయంలో సైలెంట్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి. బండి సంజయ్ ఈ విషయంకి నేను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, మీడియాలో కూడా నా పేరు వాడకుండా ఉండాలి అంటూ కూడా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న పరిస్థితి. ఇంకో పక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే రామచంద్రరావు ఈ కేసుకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. సో కేంద్ర మంత్రిగా ఉండే కిషన్ రెడ్డి కూడా ఇదే అంశం పైన మాట్లాడుతూ, ఇంకా ఈ ఎపిసోడ్ కేంద్రం చేతిలో లేదు, రాష్ట్రం చేతిలో మాత్రమే ఉంది, రాష్ట్ర పోలీసు అధికారుల చేతిలోనే ఉంది, రిమాండ్కి వెళ్ళిపోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఈ కేసు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటుంది అంటూ చేతులు దుక్కున్న పరిస్థితి. కానీ బియాండ్ ఆఫ్ ఇక్కడ ఇవాళ సిరిసిల్ల అంబేద్కర్ సర్కిల్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులకు ఎవరును పిలుపును ఇస్తే బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడానికి బీజేపీ శ్రేణులు ముందుకొచ్చారు. సో ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు అసలు ఈ కేసు సంబంధించి ఎటువంటి సంబంధం మాకు లేదని చెప్తున్నారు. అసలు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయొద్దు అంటూ ఇంటర్నల్ గా కూడా ఆర్డర్ పాస్ చేసిన పరిస్థితి. అయితే పార్టీ ఆదేశాలను ధిక్కరించి కార్యకర్తలు ముందుకొచ్చే సాహసం అసలే చేయరు. అంటే దీని వెనకాల బండి సంజయ్ వారియర్స్, లేదంటే బండి సంజయ్కి సంబంధించిన ఆదేశాలే ఉన్నాయి అన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. అసలే పదవి గండం ఉండే పరిస్థితిలో బండి సంజయ్ కార్యకర్తలని బీఆర్ఎస్ పైన ఉసిగొల్పడం ఏంటి? సో నిజంగా ఇట్లా ఉసిగొలిపితే ఈ ప్రచారం ఆగుతుందా? సో ప్రపంచానికి మొత్తం బండి భగీరథ్ చేసిన ఇష్యూ ఏంటో అనేది తెలుసు. సో బండి భగీరథ్ పైన లుకౌట్ నోటీసులు జారీ అవ్వడం పూర్తిగా పరువు తీసిండ్రు అనే విషయం తెలుసు. అది మాత్రమే కాదు, చేసిన నిర్వాకాన్ని బండి భగీరథ్ ఒప్పుకోవడంతో పాటు ఆ మైనర్ బాలికపై పలుమారు అత్యాచారం కూడా చేసిండ్రు అని బాలిక వాంగ్మూలం తర్వాత ఇవాళ కొత్త సెషన్స్ కూడా బండి భగీరథ్ పైన పెట్టారు. సో ఇదంతా కూడా ప్రపంచానికి తెలుస్తున్న సమయంలో ఎవరిని ఎందుకు హైడ్ చేయాలనుకుంటుండు బండి సంజయ్? ఎందుకు కార్యకర్తలను బీఆర్ఎస్ వాళ్లపైన ఉసిగొల్పే పరిస్థితి? సో ఒక పక్క అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఇవాళ ఒక రాజకీయ రణరంగం ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. సో నినాదాలు మాత్రమే కాదు, కార్యకర్తలు నోర్లతో పాటు చేతులకు కూడా పనిచెప్పే పరిస్థితి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, ఒకరినొకరిని కొట్టుకున్నారు. సో వాళ్ళిద్దరినీ కూడా శాంతిపరచడానికి పోలీసులే లాఠీ చార్జ్ చేసే పరిస్థితి. ఎక్కడ వాళ్ళని అక్కడ ఎలగొట్టిన విజువల్స్ వైరల్ అవుతుంది. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీనికి సంబంధించి మాట్లాడరు. ఇప్పటి వరకు ఎటువంటి నోటు లేదు. సో అంటే పైకి ఈ కేసుతో మాకు సంబంధం లేదు అని చెప్తూనే కార్యకర్తలను మాత్రం ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుకి బండి సంజయ్ పలుకుతారా, దీనిపైన ఏమైనా స్పందిస్తారా, లేదంటే అసలు కార్యకర్తలు ఎవరి ఆదేశాలతో ఇవాళ బీఆర్ఎస్ కి సంబంధించిన నేతల పైన ఒక దాడికి పాల్పడారు, పరస్పరంగా దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది అనేది రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే రామచంద్రరావు స్పందిస్తాడా అనేది.